బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో పలువురికి రిమాండ్ విధించారు. పటిష్ట బందోబస్తు మధ్య వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచున్నారు. 52 మందిని అరెస్టు చేయగా విచారణ అనంతరం 16 మందిని మాత్రమే రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, 56 మందిని అదుపులోకి తీసుకుని 16 మందిని రిమాండ్ తరలించడానికి పోలీసులు సిద్ధమన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. ఇక దానికి సంబంధించిన దర్యాప్తును కూడా పోలీసులు వేగవంతం చేశారని చెప్పాలి. ఇక డీజీపీ ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశారు. అడిషనల్ డీజీ మహేష్ భగత్ ఆధ్వర్యంలో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఒకవైపు నివేదికలు తెప్పించుకుంటూనే స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు గుర్తించే పనులు పడ్డారు. రాత్రి నుంచి దాదాపుగా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఇప్పటికే పోలీసులు సేకరించినటువంటి వీడియోల్లో అధికారులపై దాడి చేసింది ఎవరు, ఆ ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడానికి సంబంధించి ఆ వీడియోలో ఉన్న వాళ్ళలో దాదాపుగా 16 మందిని గుర్తించారు. వాళ్ళకి సంబంధించి అరెస్ట్ చేసి ఇటు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల కోసం పరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. కాసేపట్లోనే మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ 16 మందిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు రిమాండ్ విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా తాము అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ కోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ఆయన కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సురేష్ కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఆయన ఈ ఘటనకు ముందు ఎవరెవరికి కాల్ చేశారు ఏంటి అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఐజీ సత్యనారాయణ ప్రకటించారు. ఒకవైపు ఇటు డీజీ నివేదిక తెప్పించుకోవడమే కాకుండా జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఘటనకు బాధ్యులను గుర్తించే విధంగా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాళ్ళ కోసం గాలింపు అయితే చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అమాయకులను ఎవరిని తాము అదుపులోకి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా వీడియోలో ప్రభుత్వ అధికారులపై కావచ్చు, ఇటు కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, డిఎస్పీలు, ఇక అధికారులపై దాడులు చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేసిన వాళ్ళని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. రైతులను కావచ్చు, ఎవరిని కూడా తాము అదుపులోకి ఇటు వాళ్ళపై కేసులు నమోదు చేయట్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. స్పష్టంగా వీడియోలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత అందులో ఉన్న వాళ్ళని మాత్రమే తాము అరెస్ట్ చేస్తున్నాం, అమాయకులను పై కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఏవి పట్టించుకోవద్దు, తాము పూర్తి ఆధారాలు సేకరించాకే కేసులు నమోదు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ 16 మందికి సంబంధించి కూడా ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర కూడా తీసుకెళ్లారు. ఆ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇటు కస్టడీ తీసుకుంటారా లేకపోతే రిమాండ్ తరలిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.